కాగజ్ నగర్ మండలం ఈస్గాం శివమల్లన్న దేవాలయ ఆవరణలో షష్ఠి బోనాల పండుగ ప్రారంభమైంది. తెలంగాణ ప్రాంతంలో ఘనంగా నిర్వహించే ఈ బోనాల పండుగకు మహారాష్ట్రతో పాటు జిల్లాలోని అనేక ప్రాంతాల నుండి వచ్చి మొక్కులు తీర్చుకుంటారు. మార్గశిర మాసంలో వచ్చే ప్రతి ఆది బుధవారాల్లో మల్లన్న స్వామికి నైవేద్యం సమర్పిస్తారు. మార్గశిర మాసంలో చేతికొచ్చే తొలి పంటను బోనాలు పోసి నైవేద్యం దేవునికి సమర్పించి భక్తులు కుటుంబ సమేతంగా ఉపవాస దీక్ష చేయటం ప్రత్యేకత. ఈ బోనాలపై ప్రత్యేక స్టోరీ సిటీ న్యూస్ లో. గ్రామం గంభీరాపేట. ఈ శక్తి అమాస అయిందంటే మేము ఉగ్గు కళాకారులం ఎక్కడున్నా ఈ మల్లన్న దేవుని పూజలు చేసేవాళ్ళం. బోనాలు కానీ పట్టణాలు కానీ పుట్టెడు కానీ అన్నసత్తారులు కానీ మేము చేసేవాళ్ళం. మల్లన్న దేవుడు ఎక్కడున్నా మల్లన్న దేవునికి పూజారులం మేము. ఉగ్గు नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यंबकाय त्रिपुरांतरिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकंठाय मृत्युंजयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः. శివమల్లన్న స్వామి దేవాలయము ఈస్గాం గ్రామము. మార్గశిర మాసంలో కొత్త బియ్యం వెళ్తాయి కాబట్టి శివమల్లన్న స్వామికి బోనాలు సమర్పించుకుంటారు. ఇక్కడికి మహారాష్ట్ర నుంచి హైదరాబాద్, మంచిర్యాల్, ఆసిఫాబాద్ చుట్టుపక్క పల్లెటూరు నుంచి ప్రజలు వచ్చి ఇక్కడ బోనాలు వండుకొని దేవునికి బియ్యము, బెల్లము, కానుకలు వాళ్ళ మొక్కులు తీర్చుకుంటారు. మార్గశిర మాసం అమావాస్య తెల్లారి పాడి నుంచి మరియు అమావాస్య దాకా నెల రోజుల పాటు ఈ బోనాలు సాగుతాయి. ప్రతి బుధవారము, ప్రతి ఆదివారం
పేరు స్వరాజ్యలక్ష్మి. మాకు ఈ బోనం చేస్తే చాలా మంచిగా జరిగింది కాబట్టి ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి మేము బోనాలు చేసుకొని దేవుని దర్శనం చేసుకొని దేవునికి నైవేద్యం పెట్టి కొబ్బరికాయ కొట్టి మేము రావతండి. ప్రతి సంవత్సరము మేము ఇక్కడ బోనాలు పోసుకోవడానికి వస్తాము. మాకు చాలా ఫేమస్ అయిన దేవుడు ఇక్కడ మల్లన్న స్వామి, చాలా మహిమల్ల స్వామి. మేము అనుకునేవన్నీ మాకు చాలా నెరవేర్చిండు స్వామి. కాబట్టి మేము ప్రతి సంవత్సరం వచ్చి ఇక్కడ మేము మల్లన్న పాలు పోసుకుంటాము. అన్ని మాకు సౌకర్యం ఉన్నదండి ఇక్కడ. మాకు ఈ మల్లన్న స్వామి మాకు అన్ని సమస్యలు తీర్చిండు, మాకు అన్ని కోరికలు తీర్చిండు.